నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. అందులోనూ మనకి క్లాస్ స్టార్ట్ అవ్వబోతోంది ఈ మంత్ 29th నుంచి 5th వరకు, జూన్ 29 టు జూలై 5th వరకు 7 days వండర్ఫుల్ వర్క్షాప్ సూపర్ మైండ్ పవర్ గురించి. ఒక 10 long hours మీకు మంచి సెషన్ తీసుకుంటాను. మేధాదేవి యొక్క శక్తి మన లైఫ్లో ఉండి మనం అర్జునాస్ టెలిస్కోపిక్ మెథడ్లో మన గోల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా మనం వాటి వైపుకి వెళ్ళాలి, వాటికి సంబంధించిన ఏంటి మన మైండ్లో తయారు చేసుకోవాలి, వాట్ ఈస్ ద మెంటేటివ్ కరెంట్ అనేవన్నీ నేర్పిస్తాను. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తారు, మన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉండి సాధన చేసుకునేటట్టయితేనే, లేకపోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే సూపర్ మైండ్ పవర్ సిరీస్లో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ మైండ్కి అంటుకుంటున్న కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. ఇలాగే మైండ్ అనేది నడుస్తుంది, మైండ్ ఇలాగే ఆలోచిస్తుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు తీసుకుంటున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి సమాంతరాలు అంటారు. మైండ్ దేన్నో ఒక దాన్ని ఈక్వేట్ చేస్తూ బ్రతుకుతూ ఉంటుంది. ఏదో ఒక థియరీతో మన మైండ్ ఏది అనిపించినా ఒక లాజిక్ని తీసుకొచ్చుకుంటుంది. ఏం లాజిక్ అనుకోండి, సపోజ్ ఎవరైనా రూడ్గా బిహేవ్ చేశారనుకోండి, అబ్బాయిలంతా ఇంతే అని ఒక లాజిక్ తీసుకొచ్చి పెడుతుంది. అలాగా సమాంతరాలు గీస్తుంది. ఎవరన్నా కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ అట్లా పెంచారు అని ఒక సమాంతరం తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అలాగా లాజిస్టికల్గా సమాంతరాలు తీసుకొచ్చి పెడుతుంది. సెమాంటిక్స్ అంటారు కొంతమంది సమాంతరాలు అంటారు. వేర్ ఈక్వేషన్స్ అన్నీ ఈక్వల్ చేసుకుని ఒకళ్ళు అలా బిహేవ్ చేయడానికి గల కారణం కొంతమంది ఇలాగే ఉంటారు అని ఈక్వల్ చేస్తుంది. వాడు ఎందుకు అలా ఉన్నాడు అంటే కొంతమంది ఈ స్టేజ్లో అలా ఉంటారు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్లో ఏదో తప్పు పని చేస్తే ఆ వయసులో ఉంటుంది అలాగే అని ఈక్వేట్ చేస్తారు. అలాగా కొన్ని లాజిక్లు మనకి తెలియకుండానే మనమే సమాంతరాలుగా పెట్టుకుంటాం, ఈక్వేట్ చేసుకుంటాం. దిస్ ఈక్వల్ టు దిస్. మనం ఎగ్జామ్ ఎందుకు సరిగ్గా రాయలే, ఈసారి పేపర్ టఫ్ వచ్చిందంట కదా, అందరికీ అలాగే ఉందంట. మీరు ఎప్పుడైనా చూసారు, ఎప్పుడు ఏ ఎగ్జామ్ అయి బయటకు వచ్చినా పేపర్ చాలా టఫ్ ఉంది, అసలు ఆ టీచర్లు కూడా కరెక్ట్ చేయలేని చదవలేనంత టఫ్ ఉంది అనే బ్యాచ్ కొంతమంది ఉంటారు. వీళ్ళు సమాంతరములో బ్రతుకుతుంటారు. ఓకే, రైట్ ఆర్ రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది వన్. నెక్స్ట్ వచ్చేసి మన మైండ్ ఎప్పుడూ స్టోరీకి అనుగుణంగా బ్రతుకుతూ ఉంటుంది. స్టోరీ ఏదైనా ఒక స్టోరీ దానికి తెలిసినట్టుగా అల్లుకుంటుంది. సపోజ్ నేను అప్పటి నుంచి కూర్చుని ఇలా అంటున్నాను అనుకోండి, ఈయన ఏదో చేతిలో పెట్టుకున్నాడు, ఈ చేతిలో ఏదో ఉంది అని మీ మైండ్ ఒక స్టోరీ అల్లుకుంటుంది. అలా అంటుంటాడు కాబట్టి ఆయనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది, ఆయన అసలు దేవుడికి చాలా క్లోజ్ అయిపోయి ఉంటాడు ఇలా అనుకుని ఉంటే. కొంతమంది ఒక టైప్ ఆఫ్ ఇట్లా కానీ లేకపోతే ఇలా శబ్దం కానీ అని చేయగానే ఆయన స్పెషాలిటీ ఏమో అని అనుకుంటారు. అలా ఆయన చెప్పలేదు స్పెషాలిటీ అని, కానీ నీ మైండ్ ఒక స్టోరీ అల్లుకుంటుంది, స్టోరీతోనే బ్రతుకుతుంది. నీ మైండ్ చాలా విషయాల్లో స్టోరీ చెప్తుంది. అలసిపోయి మీ ఆయన వచ్చి ఇంట్లో పడుకుని ఉంటాడు, ఎందుకు అలసిపోయి ఉంటాడు, ఆయన రోజు ఇలాగే చేస్తున్నాడా అన్ని ఒక స్టోరీ అల్లుకుంటుంది సమ్టైమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. థర్డ్ వచ్చేసి నీ మైండ్ 24/7 నాకేంటి ఇందులో అనే దాంట్లోనే బ్రతుకుతుంది. వాట్స్ దేర్ ఇన్ ఇట్ ఫర్ మీ అనే దాంట్లోనే ఉంటుంది. ఎప్పుడు నాకేమొస్తుంది, నన్నేమనుకుంటాను, అప్పుడు అలా అంటే నన్ను ఎంత మాట అన్నారు, నాకు ఇరిటేషన్ వస్తుంది, నన్ను ఇలా అనకూడదు అని అన్నిటికీ నాకేంటి ఇందులో అనే ఒక లాజిక్తో అడ్డొస్తుంటుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నీ మైండ్ ఎప్పుడు ఎమోషన్కి తొందరగా కనెక్ట్ అవుతుంది. మూవీస్ అన్నీ కూడా సిరీస్ ఆఫ్ ఎమోషన్స్. ఒక దాంట్లో బ్రదర్ సెంటిమెంట్ అంటారు, ఒక దాంట్లో సిస్టర్ సెంటిమెంట్ అంటారు, ఒక దాంట్లో దేశం సెంటిమెంట్ అంటారు, ఒక దాంట్లో ఒకడెవడో ఆవేశంగా దాటి బయటకు వచ్చి గెలిచాడు అదో సెంటిమెంట్ అంటాడు, ఒక దాంట్లో వీక్ ఫెలో ఎవరో చాలా స్ట్రాంగ్ అయిపోతాడు అదో సెంటిమెంట్. మనము తొందరగా ఎమోషన్లకి కనెక్ట్ అయిపోతాం. ఏదో ఒక ఎమోషన్ మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అది కొంతమందికి ప్రేమ ఎమోషన్, కొంతమందికి పిల్లలంటే అటాచ్మెంట్ ఎమోషన్, కొంతమందికి శరీర వ్యామోహం అనే ఎమోషన్, కొంతమందికి జెండర్ అట్రాక్షన్ అనే ఎమోషన్. ఏదో ఒక ఎమోషన్ ఊగులాడుతూ ఉంటుంది. ఇలాగే మన మైండ్ ఎమోషన్ లేదనుకోండి,
మైండ్ ఆగిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను అని ఆగుతుంది. గుర్తించండి నేను ఎటు తీసుకెళ్తున్నానో. దట్ ఏదైతే మన మైండ్ని తిప్పుతోందో ఆ తిప్పే సుడిగుండాన్ని, మీకు గ్లాస్లో వాటర్ ఇచ్చి స్పూన్తో తిప్పమన్నా, ఆ స్పూన్ తిప్పడం ఆపేస్తే స్లోగా వాటర్ సెటిల్ అయిపోతాయి. అలాగే నీ మైండ్ని తిప్పేది ఏది తెలుసా? ఎమోషన్, సమాంతరాలు, లేకపోతే స్టోరీ, నాకేంటి ఇందులో అనే స్పూన్ పెట్టి తిప్పుతూ ఉంటుంది మైండ్ని. ఒక్కరోజు నాకేం లేదు ఇందులో, నాకు అవసరం లేదు వాళ్ళ స్టోరీ, నాకు ఎమోషన్స్, వాళ్ళ ఎమోషన్తో నాకు పని లేదు, నా ఎమోషన్ ప్రతిదానికి నేను రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అని మొదలు పెడితే ఆ స్పూన్ తీసేసినట్టు నీళ్ళు ఆటోమేటిక్గా సెటిల్ అవుతాయి. ఇది ఫండమెంటల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రతికేది వ్యాలిడేషన్ అండ్ ఎంకరేజ్మెంట్. ఎవడో ఒకడు నాకు చప్పట్లు కొట్టి నన్ను మెచ్చుకోవాలి, నన్ను వ్యాలిడేట్ చేయాలి, అవును నన్ను ప్రేమించాలి, అవును నేను ప్రేమించింది గుర్తించాలి. ఒక అబ్బాయి ఎవరో నేను ప్రేమించాను సార్ అన్నాడు. మంచిదయ్యా ప్రేమించావు కదా అన్న. ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు సార్ అన్నాడు. ఇదేం లెక్క, నువ్వు ప్రేమించావు కదా, ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకోవాలి అని. అంటే ప్రేమించాను కదా సార్ అందుకని. ఎందుకు అన్న. ఫండమెంటల్లీ చూసారా పాయింట్? నీ ప్రేమని వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ప్రేమకి వాల్యూ ఎందుకు ఇంకా ప్రేమించడం అనేటట్టు వచ్చేస్తుంది. ప్రేమించాం వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఓహో నువ్వు ఎంత గొప్ప ప్రేమికుడురా నాయన అని ఒప్పుకోవాలి. వాడికి తెలియలేదు అనుకుందాం, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు, తెలియలేదు. ఆ ప్రేమకు విలువ ఉండదు తెలుసా, డల్ అయిపోతారు. వాళ్ళు అది గుర్తించి అవతల వాడు ఆ ప్రేమని ఆమోదించాలి. మన జీవితం అంతా నువ్వు ఫుల్ కష్టపడి డబ్బులు సంపాదించావు, కానీ నువ్వు అంత కష్టపడ్డావు, ఆ కష్టపడ్డది ఎవరికో చెప్పుకుని గొప్ప అని లేదనుకోండి ఆ సీన్, ఎందుకు కష్టపడాలో అర్థం కాదు మీకు. రేపొద్దున ఎవరినైనా అడగండి, కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు, ఆ రోజుల్లో నేను ఎంత కష్టపడి పైకి వచ్చినానంటే అని స్టోరీలు చెప్తారు. ఇదంతా బాగా లోవర్ మిడిల్ క్లాస్ తక్కువ నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు నేను ఆ రోజులు ఏం కష్టపడినా అనుకున్నావు, నా కష్టం ఎంత కష్టం అనుకున్నావు, నేను అవన్నీ దాటుకుంటూ బయటకు వచ్చినా. అలా చెప్పడానికి ఎవరు లేడనుకో, వాడు అంత కష్టపడ్డది వేస్ట్ అయిపోయిందని ఫీల్ అవుతారు. చెప్పుకోవడానికి ఎవరు ఉండాలి, వ్యాలిడేట్ చేయడానికి ఎవరు ఉంటేనే ఆనందంగా ఉంటుంది. నీ మైండ్ అది కోరుకుంటుంది, ప్రతి వ్యక్తి మైండ్ అది కోరుకుంటుంది వ్యాలిడేట్ చేయడం. నీ ఎమోషన్ ఎవడైనా చూసి, మీరు చూడండి డిప్రెషన్లో ఉన్న వాళ్ళని చూడండి, అలా డల్గా ఉంటారు డిప్రెషన్లో. ఎందుకురా డిప్రెషన్కి వెళ్ళావని అడగాలి. ఎందుకు డిప్రెషన్ చెప్పు అంటే, నేను బాధపడ్డాము, నేను అంత ప్రేమించాను కాబట్టి, నా ప్రేమని వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి నేను డిప్రెషన్. నీ ప్రేమని వాళ్ళు అంగీకరించడం ఎందుకు నీకు, ఎందుకు అలా మొహం పెట్టుకుని కూర్చున్నావు అంటే, అది ఎవరో ఒకళ్ళు ఆమోదించాలి. అయ్యో ప్రేమలో ఎంత బాధపడి ఎంత విఫలమై ఎంత ప్రేమించాడో చూడు, అలా బాధపడుతూ కూర్చున్నాడు అని ఆమోదించాలి. క్లినికల్ డిజార్డర్ వేరు, క్లినికల్గా మైండ్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది వేరే. అలా కాకుండా కొంతమంది ప్రేమ పాటలు వింటూ, ఓల్డ్ సాడ్ సాంగ్స్ వింటూ, ఆ ప్రేమ పాటలు వింటూ నేను అట్లా డల్లుగా ఉండాలి అని అనుకుంటాడు. అలా ఉంటే నీ బ్రెయిన్ ఆమోదిస్తుంది, ఓ నువ్వు గొప్ప ప్రేమికుడురా, ఎంత ప్రేమించావో చూడు, నీది నిజమైన ప్రేమ, కమాన్ అని ఒప్పిస్తుంది. అలాంటి వ్యాలిడేషన్తో, అలాంటి ఎంకరేజ్మెంట్ కోసం బ్రతుకుతూ ఉంటుంది నీ మైండ్. అది మైండే, నువ్వు కాదు. ఇక్కడ పట్టుకోవాలి పాయింట్, యు ఆర్ నాట్ యువర్ మైండ్. సో అప్పుడు నేను ఎవ్వరి వ్యాలిడేషన్ లేదు, నేను సిన్సియర్గా ప్రేమిస్తా, నేను సిన్సియర్గా నా పని చేస్తా, నేను నా అవసరాల కోసం నేను కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఖర్చు పెట్టుకుంటా. ఎవడో గొప్ప అనాలని కాదు, ఎవడో చెడ్డ అనాలని కాదు, ఎవరో తిట్టాలని కాదు, ఎవరో పొగడాలని కాదు, వ్యాలిడేట్ చేయడానికి కోసం కాదు, అంతే. అప్పుడు లైఫ్ విల్ టర్న్, మొత్తం 360 degrees తిరుగుతుంది. సూపర్ మైండ్ పవర్ మీకు రావాలి అంటే మీ మైండ్ని మీరు అలా తెంపి పక్కన పడేయాలి. అది మనకి సూపర్ మైండ్ పవర్లో ఇంకా డీటెయిల్డ్గా మెంటేటివ్ కరెంట్ గురించి, కావలసినది మేనిఫెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన మెథడ్స్ గురించి అన్నీ నేర్పిస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. డబ్బులు ఉంటే, ఓపిక ఉంటే, చేసుకోగలను అని మీకు ఎనర్జీ ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.